ఏమంటారు గఫూర్ గారు ఏంటి మీ సబ్మిషన్ ప్లీజ్ మ్యూట్ లో చూడండి మ్యూట్ లో 19 మధ్యలో 14-19 మధ్యలో 3 రాజధాని మాట లేదు కదా, లేదు అమరావతి రాజధాని 19 వరకు. అవును 19 తర్వాత ఏమైంది, మీరు 3 రాజధానులు అనే మాట మీరు చెప్పకపోయినా వచ్చి కొరివి పెట్టినాడు కదా, తల కొరివి పెట్టినాడు. కాబట్టి నేను చెప్పేది ఏమంటే సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ లో నోటిఫై చేయాలి, పార్లమెంట్ లో రెజల్యూషన్ చేసి నోటిఫై చేయాలి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ప్రకారంగా రాష్ట్రాల విభజన కేంద్రం యొక్క బాధ్యత, రాజధాని యొక్క నిర్ణయం కూడా కేంద్రం నోటిఫై చేసి. ఒక వ్యాలిడ్ పాయింటే, మీరు లాస్ట్ టైం కూడా చెప్పారు గెజిట్ నోటిఫికేషన్ అవలా ఇంకా కరెక్ట్ అదే అవలేదు, అది సుప్రీం కోర్టులో అప్రూవ్ కావాలి. అవును, ఎందుకంటే సుప్రీం కోర్టు ఆల్రెడీ కేసు ఉంది. సుప్రీం కోర్టులో మీకు తెలియదని చెప్పడం లేదు, వినవచ్చింది ఏమిటంటే దాదాపు ఒక జడ్జి కమిటెడ్ ఫర్ 3 క్యాపిటల్స్. అందుకోసం అట్లా పోస్ట్ పోన్ చేయించుకోవడమే గొప్ప కార్యక్రమం ఇది రైతులకు. ఇప్పుడు అట్లా కాకుండా కేంద్ర ప్రభుత్వం కనుక నోటిఫై చేసి సుప్రీంకోర్టు అప్రూవల్ అయిపోతే ఇంకో పిచ్చోడు నాలాంటోడో మీలాంటోడో ఎవడో వచ్చి గెలకడానికి ఏం స్కోప్ ఉండకూడదు. అమరావతి ఇస్ ద ఓన్లీ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అప్పుడున్న పరిస్థితుల్లో జడ్జిలతో అలా అనిపించుకుని ఉంటారులే, కానీ జడ్జిలు ఎలా ఇదవుతారు? జరుగుతాయిలే, వ్యవస్థల్లో ఏదైనా జరుగుతాయి, లేకపోతే అంత దరిద్రం ఎందుకు అవుతుంది గడిచిన 5 ఏళ్ళు? కరెక్టే, మీరు అన్నది కూడా కరెక్టే. పరిస్థితి ఎందుకంటే విజయ్ కుమార్ గారు అయిపోయింది, ఆ మాట లేదంటే మాట ఇప్పుడు లేదు, ఇంకో 5 సంవత్సరాల తర్వాత చెప్పలేం కదా. అవును, ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఫస్ట్ ప్రయారిటీస్ లో ఇది కూడా పెట్టుకోవాలి. గెజిట్ నోటిఫికేషన్ అనేది కూడా ఫస్ట్ ప్రయారిటీస్ లో పెట్టుకోవాలి. అది కేంద్ర ప్రభుత్వ గెజిట్ ఇది రాలేదు, అది బాగా చర్చ జరుగుతుంది. దాన్ని ఎంత తొందరగా అది ఎంత తొందరగా రిజాల్వ్ చేసుకుంటే అంత మంచిది. రైట్, ఇక మనం గఫూర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ చెప్పండి. నేనేమంటున్నానండి సార్, ఇప్పుడు రాజధానిలో ఏదైనా చిన్న మీటింగ్ పెట్టాలన్నా విజయవాడ రావాల్సి వస్తుంది. అవును, ఇమీడియట్ గా ఒక 200-300 కోట్లు పెట్టి ఒక 20 ఎకరాల దాంట్లో కన్వెన్షన్ సెంటర్ కడితే మీటింగ్స్ అన్ని అక్కడే దొరుకుతాయి. కాదు అంటే మన వాళ్ళు ఎంతసేపు బిల్డింగ్లు యూజ్ అసలు నేనంటే రోడ్ ఒకటి కన్వెన్షన్ సెంటర్ ఇవి అయిపోతే మీకు అక్కడ స్టార్టింగ్ అవుతుంది. అక్కడ ఆ హోటల్స్ వాళ్ళు బయటికి రాకుండా చూడాలి, అది నేను అంటుంది. అప్పుడు బయట వాళ్ళు అక్కడికి వస్తారు. ఇప్పుడు ప్రతి విజయవాడ గుంటూరు తెనాలి వెళ్ళాల్సి వస్తుంది కదా. ప్రజావేదిక దానికోసం పెట్టింది సార్, రాగానే ప్రజావేదిక అనేది ప్రభుత్వ అధికారిక అది కాకుండా ఏదన్నా పెద్ద కన్వెన్షన్స్ కానీ కార్యక్రమాలకు ఇప్పుడు ఏం లేదు. కాదు అది సీఎం గారి మన పక్కన అది కాదు నేను అంటుంది. కన్వెన్షన్ సెంటర్ పెడితే మీద మీటింగ్స్ జరగాలన్నా పెద్ద చెన్నై 1000 మందికి 2000 మందికి ఉండాలి. విజయ్ అన్నట్టు నారాయణ గారు చెప్పిన వాళ్ళ ప్రాజెక్టు దీంట్లో అది ఉంది, కాకపోతే దాన్ని ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలి. నేను సాయంత్రం మీరు ఇంటికి బిర్యానీ పిలుస్తున్నారు కదా, పొద్దున కూడా బ్రేక్ఫాస్ట్ లంచ్ మానేస్తే ఎట్ట కుదిరిద్ది, ఏదో తినాలి కదా. సో నేనేమన్నా ఇమ్మీడియట్ గా మన ఇవి మినిమం స్టార్ట్ అవుతుంటే మిగతా జరుగుతూ ఉంటాయి అంట. అవునవును కరెక్ట్. ఇలాంటివి ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా మనం అక్కడ ఉండే ప్రజాప్రతినిధులు ఎవరైనా మంత్రుల స్థాయి కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా అక్కడ ఉండేవాళ్ళు అక్కడే ఉండి బయటికి రావాల్సిన అవసరం లేనట్టుగా ఏర్పాట్లు ఉండాలి. అప్పుడు వాళ్ళని కలవడానికి వచ్చేవాళ్ళు కానీ, టూరిస్టులు కానీ, లేకపోతే వివిధ పాలసీల మీద ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుకోవడానికి వచ్చేవాళ్ళు కానీ అందరూ డైరెక్ట్ అక్కడికి వచ్చేలాగా ఉంటే ఆటోమేటిక్గా అదే విస్తరించిపోతుంది. ఆ తగిన ఏర్పాట్లు చేసుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ మనం చంద్రబాబు నాయుడు గారికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కాకపోతే ప్రజల కోరిక, ప్రజలు జరుగుతున్న చర్చల్ని ప్రభుత్వ దృష్టికి తేవడమే మన బాధ్యత. నాగభూషణ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొనేందుకు. విజయ్ గారు, ఇక్కడ మనం ఇంకొక అంశం కూడా వచ్చింది ఇప్పుడే బ్రేక్